భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఎంతో పవిత్రమైన పర్వదినం. మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజు శివుడు లింగోద్భవం చేసిన రాత్రిగా శివపార్వతుల వివాహం దినంగా దీన్ని జరుపుకుంటాం, శివరాత్రిని జరుపుకుంటాం. ఇది అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే రాత్రి. ఈ రోజున భక్తులు ఉపవాసం, రాత్రి జాగరణ చేస్తూ శివలింగానికి అభిషేకం, ఓం నమః శివాయ అంటూ శివనామస్మరణతో మారుమోగిపోతుంటాయి శివాలయాన్ని కూడా. మేము అస్సాపురంలోని శివాలయానికి వెళ్ళామండి. అక్కడ చూడండి, గౌరీ పరమేశ్వరులు అత్యంత శోభాయమానంగా ఎంత చక్కగా అలంకరించబడ్డారు చూడండి. గుడి చాలా బాగుందండి, చాలా పెద్ద గుడి. శివాలయం చాలా బాగుంది. అమ్మవారి విగ్రహం ఎంత బాగుంది చూడండి, కన్నుల పండుగ ఉంది కదా. శివాలయం ఎంత పెద్ద గుడి చూడండి, ఎంత బాగుంది చూడండి. ఈ సకల సరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు, భక్తుల పాలిటి పెన్నిది. బోళాశంకరుడైన ఆ త్రినేత్రుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. మహాశివరాత్రి అనేది భక్తి, నియమం, పవిత్రతకు ప్రతీక. ఈ పవిత్రమైన రోజున శివారాధన చేసి ప్రతి భక్తుడు కొన్ని ఆచారాలను తప్పక గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా శివలింగానికి బలాభిషేకం చేస్తారు శివరాత్రి రోజు. అన్ని శివాలయాలను కూడా శివనామస్మరణతో మారుమోగిపోతూ ఉంటాయి. శివరాత్రి రోజు భక్తులందరూ ఉపాసన చేసి రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చేస్తారు. శివనామస్మరణ చేస్తూ జాగరణ చేయాలి. శివరాత్రి రోజున విశ్వంలో సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుందని, వెన్నెముక నిటారుగా ఉంచి మేల్కొని ఉండడం వల్ల ఆ శక్తి మన శరీరానికి లభిస్తుంది. భక్తుల పాలిటి పెన్నిది బోళాశంకరుడు. ఈ బోళాశంకరుడైన శివుడు త్రినేత్రుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. శివం అనే పదానికి శుభం అనే అర్థం. శివుడంటేనే శుభం. లోకాలన్నీ చల్లగా ఉండాలంటే సర్వాంతర్యామి అయిన శివుడు ఎప్పుడూ చల్లగా ఉండాలి. అందుకే శివుడు శిరస్సున గంగమ్మ ఉంటుంది. అలాగే శివలింగం పైన ఎప్పుడు ధారాపాత్ర ఉంటుంది కదా. ఈ ధారాపాత్ర నుంచి నిరంతరం జలధార శివుని అభిషేకిస్తూ ఉంటుంది. అందుకే శివుడు అభిషేకప్రియుడు అంటారు. ఈ మహాశివరాత్రి రోజు పరమేశ్వరుని పూజిస్తే, ఇంకా నమ్మక జమకాలతో కానీ పురుషోక్తంతో కానీ మంగళ ద్రవ్యాలతో అభిషేకిస్తే పాపాలు నశించి పుణ్యం లభిస్తుంది. శివ మహాపురాణం చెబుతుంది. అలాగే మహాశివరాత్రి ప్రార్థన రోజు లింగోద్భవ ఘట్టాన్ని కథ ఎవరు వింటే వారికి పునర్జన్మ ఉండదని పురాణంలో ఉంది. ఈ శివరాత్రి రోజు మనం కూడా మీ పేరండి కంటిని మనసారా ఎక్కడున్నారు? అభిషేక అర్చనతో పూజిద్దాం. ఎన్ని సంవత్సరాలు చూడపల్లి? మీ చూడపల్లేనా ఊరు? చూడపల్లి ఎక్కడ? మీ పేరండి? అప్పలనాయుడు గారు. ప్రొఫెషనల్ డాక్టర్ గారు. డాక్టర్ గారు కదా. ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నారు? 5 సంవత్సరాలు సేవ చేస్తారా? క్యాషియర్. శివరాత్రి రోజు శివనామస్మరణ చేస్తూ పాటలు పాడుతూ ఉపవాసాలు జాగరణ చేస్తారు కదా. నాకు తెలిసిన చిన్న శివయ్య పాట పాడుతానండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం
శివాయ మాయవల విసరితివి మహిమగల జాలరీ మహిమగల జాలరీ మహిమగల జాలరీ మాయవల విసరితివి మహిమగల జాలరీ పాయగాలేకైకబద్ధులం బైతిమి త్రిగుణములను చేర్చి తీర్చి అల్లినవల త్రిగుణములను చేర్చి తీర్చి అల్లినవల తగురీతి పంచభూతములను చేర్చువల సొగయ జ్ఞానమున బిగిసిబట్టెడువల వగసి కుందగా మము బంధించు పనువల ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మాయవల విసరితివి మహిమగల జాలరీ మహిమగల జాలరీ నీ చేతిలోనిది నీవు విసరినవల మా చేతలను మార్చి మలసగల దీవల నీ చేతిలోనిది నీవు విసరినవల మా చేతలను మార్చి మలసగల దీవల ప్రాచీన గురునీదు పట్టులోని దీవల ప్రాచీన గురునీదు పట్టులోని దీవల హే చిరంతన దీనిని కబాపుమవల ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ మాయవల విసరితివి మహిమగల జాలరీ పాయగాలేకైకబద్ధులం బైతిమి మాయవల విసరితివి మహిమగల జాలరీ మహిమగల జాలరీ మహిమగల జాలరీ. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు. శివపార్వతుల గౌరీ పరమేశ్వర ఆలయం ఎస్సపల్లి చాలా సువిశాలమైన ప్రాంగణంలో చాలా చక్కగా చాలా పెద్ద దేవాలయం అండి. అమ్మవారు చూడండి కన్నుల పండుగగా శోభాయమానంగా రాజులుతున్నారు. గాజులు చూడండి ఎన్ని రకాల గాజులు. అమ్మవారి అలంకరణ చూడండి శోభాయమానంగా చాలా అద్భుతంగా ఉంది. శివపార్వతులు అర్ధనారీశ్వరుడు కోరిన కోరికలు తీర్చే దేవుడు. అమ్మ చల్లని చూపులు కరుణ మనందరి మీద ప్రసరించాలని అందరూ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని గౌరీ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. ఈరోజు రాత్రి అంతా శివాలయాల్లో శివపూజ, అభిషేకాలు, పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, హోమాలు ఎంతో ఘనంగా జరిపిస్తారండి. శివ అంటే శుభం, శుభానికి ప్రతీక శివుడు. సకల సరాసర సృష్టికి లయకారకుడు ఒక్కంటే. శివుడాజ్ఞ లేనిదే శివం కూడా కూడదంటారు కదా.
అన్నీ శివలీలే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దర్శనం అయిపోయింది, తిరిగి వెళ్ళిపోతున్నామని. అందుకే ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.